హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ అర్చన. ఈరోజు మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఒక మంచి ప్లేస్ని అంటే హ్యాంగ్అవుట్ ప్లేస్ని మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో మేమందరం ఫ్యామిలీతో స్టార్ట్ అయిపోయాము ఆల్వాల్ నుండి పోచారం లేక్కి. సో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. మీకు కూడా ఆ ట్రావెలింగ్ విశేషాలు, దాని లిటనరీ అంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను క్లియర్గా. సో మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో మా కిడ్స్ అందరు కూడా రెడీ అయిపోయారు. మేము కార్లో ట్రావెల్ చేస్తున్నాము. ఆల్వాల్ నుంచి మనకి పోచారం లేక్ 104 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఆల్మోస్ట్ 2.5 hours టైం పడుతుంది మనకి రీచ్ అవ్వడానికి. రోడ్డు బాగుంటే మరి ఎలా ఉందనేది కూడా మనం ముందు వీడియోలో చూద్దాము. సో మేము వయా మేడ్చల్ హైవేలో నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో రోడ్ అయితే చాలా బాగుంది. హైవే మధ్యలో స్టేట్ హైవేలో మాత్రమే కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇక్కడ దారిలో మాకు ఒక ఆశ్రమం కనపడింది. ఫస్ట్ పైనుంచి అదొక టెంపుల్ అనుకున్నాము. పెద్ద బ్రహ్మదేవుని విగ్రహం అనేది పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉండింది, చాలా పెద్ద విగ్రహం కూడా. సో అది వెళ్దాం అనుకుంటే రోడ్డుకి అవతల వైపు ఉంది. సో మేము వెళ్ళలేకపోయినాము. అది వచ్చేసి సుందర చైతన్య ఆశ్రమం. మీరు ఎవరైనా ఈసారి ఖచ్చితంగా పోచారం వెళ్ళే వాళ్ళైతే అది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం పోచారంకి. సో మేము ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా అండి, పెద్ద ఫారెస్ట్ లాగానే ఉంది. సో అక్కడ మాకు కొన్ని డీర్స్ కూడా కనపడ్డాయి. మేము అక్కడ స్టాప్ చేసేసి డీర్తో కొన్ని పిక్స్ తీసుకున్నాము. దానికి మా పిల్లలు గడ్డి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అది ఆకులు తప్ప మిక్స్చర్, నా దగ్గర ఉన్న బేల్పూరి ప్యాకెట్, హల్దీరామ్స్ బేల్పూరి ప్యాకెట్ వేసి అది బాగా తినేసింది. సో ఈ డీర్ ఒక్కటే అక్కడ ఉండింది. దీంతో కొంచెం టైం స్పెండ్ చేసాము అక్కడ బ్రేక్ ఇచ్చేసి. సో మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి. మంకీస్ అయితే చాలా ఉన్నాయి. మనం దిగినామంటే మన లగేజ్ పోయినట్టే అనుకోవాలి, అన్ని మంకీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. నర్సాపూర్ ఫారెస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్లేస్ మనకి మెదక్ నుంచి అప్రాక్సిమేట్గా 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పోచారం లేక్. సో పోచారం లేక్ రోడ్ మొత్తం కచ్చా రోడ్ అండి, మీరు చూస్తున్నారు. సో రోడ్ అయితే సరిగ్గా లేదు అండ్ చాలా అంటే చాలా చిన్న రోడ్ అండ్ అది కూడా బాగాలేదు. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము పోచారం లేక్. మేము వెళ్ళే టైంకి ఒక 4 hour వెహికల్స్ ఉన్నాయి అంతే. బట్ పర్వాలేదు, జనాలందరూ కూడా కొంతమంది వస్తున్నారు. సో ఇది ఎలా ఉంది అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు బయట నుంచి పెద్ద ఇదిగా అనిపించలేదు ఫస్ట్, అంటే జస్ట్ ఓన్లీ చిన్న డ్యామ్ లాగా, వాటర్ లాగా అనిపించింది. అంటే నేను అనుకున్నంత, ఇమాజిన్ చేసినంతగా మాత్రం ఇది నాకు అనిపించలేదు. సో మేము వెళ్ళిపోయాం. అది అక్కడ లేక్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇలా వాటర్ ఫాల్ లాగా వస్తుంది. ఇక్కడ మాత్రం పిల్లలు బాగా టైం స్పెండ్ చేశారు. సో అక్కడ మనకి చాలా పాచి అనేది ఉంది మనకి ల్యాండ్ పైన. సో నడిచేటప్పుడు జాగ్రత్తగా నడచండి, ఎందుకంటే చాలా మనం జారి పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మా అమ్మాయి కూడా పడిపోయింది, చాలా స్కిడ్ కూడా అవుతుంది, మనకి కాళ్ళు చాలా జారుతుంది. అది కేర్ఫుల్గా మీరు వెళ్ళాలి. సో మనకి వ్యూ అయితే, ఫోటోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. అదర్ దాన్ దట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు. జస్ట్ కొంచెంసేపు మనం హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. పిక్చర్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఇక్కడైతే మనకి ఎటువంటి ఫుడ్ అనేది దొరకదండి. జస్ట్ ఒక రోడ్ సైడ్ మనకి బండిలాగా ఉంది, అక్కడ ఎగ్ బోండా, బజ్జీలు అవి వేస్తున్నారు. అండ్ వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ లేదు. మనము మన హోమ్ ఫుడ్ని క్యారీ చేస్తే చాలా బెటర్ ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో. విత్ శానిటైజర్ అండ్ మాస్క్స్, విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్తో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. బెటర్ టు క్యారీ హోమ్ ఫుడ్. నేను కూడా అదే క్యారీ చేశాను మా పిల్లలందరికీ. మేము అదే తిన్నాం కూడా, బయట ఏది కూడా పర్చేస్ చేయలేదు. ఈవెన్ స్నాక్స్ కూడా ఇంట్లో కొని అక్కడే శానిటైజ్ చేసుకొని అవే క్యారీ చేశాము.
సో ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్తే లోపల మనకి లేక్ అనేది ఉంది. లేక్ అయితే చాలా పెద్దగా ఉంది. మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఆ లేక్ ఎలా ఉందో చూసేయండి. సో అలా నడుచుకుంటూ పైకి వెళ్తే మనకి లేక్ వస్తుంది. అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉందండి. ఇది 1918లో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో ఈ ప్లేస్ మొత్తం కూడా నిజాం వాళ్ళకి ఒక హంటింగ్ గ్రౌండ్, వేటాడే స్థలం లాగా యూజ్ చేసుకునే వాళ్ళంట. సో ఆ వేటాడిన జంతువుల్ని అక్కడ వండుకొని వాళ్ళు తిని ఎంజాయ్ చేసేవాళ్ళంట. అక్కడ ఉన్న లోకల్స్ చెప్పారు ఈ విషయం. సో మీరైతే లేక్ చూసండి. లేక్ అయితే చాలా పెద్దగా ఉంది. వాటర్ కూడా చాలానే ఉంది. సో మొత్తంగా నీట్నెస్ అయితే అస్సలు లేదు. ఎక్కడంటే అక్కడ గార్బేజ్, లిట్టర్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ అక్కడ చాలామంది వచ్చి కూడా వంటలు చేసుకుని తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు చూడొచ్చు బైకర్స్ కూడా, రైడర్స్ కూడా చాలామందే వచ్చారు. అండ్ ఇది అండి మొత్తానికి పోచారం లేక్ రిజర్వాయర్ అనేది. సో పెద్దగా అయితే నా పర్సనల్ ఒపీనియన్ నాకు పెద్దగా అనిపించలేదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ ప్లేస్ని చెక్అవుట్ చేయండి. సో రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ మనకి డీర్ బ్రీడింగ్ సెంటర్ అని ఒక సెంటర్ ఉండింది. సో జస్ట్ లోపలికి వెళ్ళి చూసాము. ఎవ్వరూ లేదు, జస్ట్ అది కేర్లెస్గా వదిలేశారు. ఏ టికెట్ సెంటర్ కానీ, ఏ యానిమల్స్ కానీ ఏమీ లేదు. జస్ట్ పార్క్ లాగా కూడా లేదు. దాన్ని జస్ట్ వదిలిపెట్టేసినట్టున్నారు. మేబీ అది కరోనా వలనో లేకపోతే అలానే ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు. ఇక్కడ మనకి డీర్ బ్రీడింగ్ సెంటర్ అని ఒక నేమ్ బోర్డు కూడా ఉంది. మీరు కూడా చూడొచ్చు. ఇది 1983లో స్టార్ట్ చేశారంట. ప్రస్తుతానికైతే ఇది లాక్ వేసి ఉంది. మరి ఇంతకుముందు ఎంట్రీ ఉండిందా అనేది కూడా నాకు ఐడియా లేదు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మొత్తానికి మనకి పోచారం లేక్లో చూడవలసినవి పోచారం లేక్, రిజర్వాయర్ అండ్ ఈ డీర్ బ్రీడింగ్ సెంటర్. సో ఇది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము మెదక్కి. మెదక్ అంటే చాలా మంది గుర్తొచ్చేది మెదక్ చర్చ్. మరి ఆ చర్చ్ ఎలా ఉందనేది ముందుగా మనం వీడియోలో చూద్దాం. మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయండి. సో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం మెదక్ చర్చ్. సో బయట నుంచి అపియరెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎప్పుడు న్యూస్లో కానీ వేరే యూట్యూబ్ ఛానల్స్ చూడడం తప్ప ఎప్పుడు మెదక్ చర్చ్ అనేది వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలా పెద్దది కూడా. ఇది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. సో మనం దీని లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. వాళ్ళ ఎంట్రన్స్ కూడా లోపలికి ఉంది. ఎంట్రన్స్కి అయితే ఎటువంటి ఛార్జ్ లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. దానికి టైం ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ 6 వరకు అని పెట్టారు. బట్ టికెట్ అయితే ఏమీ లేదు, అందరూ ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. సో ఇదండి మెయిన్ మనకి చర్చ్ ఎంట్రన్స్ అనేది మీరు చూడొచ్చు. సో చాలామందే ఉన్నారు. అండ్ పార్క్ కూడా చాలా బాగుంది. మొత్తం చాలా బాగా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. ఎక్కడికక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా బాగా క్లీన్ చేస్తున్నారు. సో మీరు చూడండి, ఇది టవర్ అనేది ఎంత హైట్ ఉందంటే మనకి స్టెప్స్ దగ్గర నుంచి చాలా పెద్దగా ఉంది. మనకి ఇది టవర్ చాలా హైట్లో ఉంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూస్తున్నారుగా చాలా పెద్దగా ఉంది. సో అక్కడ కింద నుంచే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది లోపల చర్చ్కి. అండ్ లోపల అయితే మాకు ఫోటోగ్రఫీ అలౌ లేదన్నారు. బట్ అయినా మేము అప్పటికే తెలియకుండానే అంటే అనుకోకుండానే తీయడం జరిగింది. సో అది కూడా వీడియో ఉంది, మీరు ముందు చూడండి. సో ఇదండి మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే లోపల చర్చ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మెయిన్ డోర్ ఇది. లోపల చూడండి, ఇది తీసేటప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ తీసేసాం. తర్వాత మాకు అక్కడ పోలీస్ చెప్పారు ఫోటోగ్రఫీ అలౌ లేదనేది. సో అలా జస్ట్ ఒక గ్లాన్స్ లాగా మీకు చూపించాము. బయట అయితే పార్క్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. నేను ఫస్ట్ టైం అంటే చర్చ్, ఇది మెదక్ చర్చ్ అనేది చూడడం. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఎవరెవరు ఈ ప్లేస్ని విజిట్ చేశారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఇదండి మా ఫైనల్. ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాము మా అల్వాల్కి. సో మీరు వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. ఒకవేళ మీకు ఈ ప్లేస్ నచ్చితే మీరు కూడా వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి మీ కమెంట్స్ అనేవి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే ఈ పోచారం లేక్ అనేది పెద్దగా అనిపించలేదు. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.